తోక తెగిన కోతి. రమణయ్య అనే ఒక వడ్రంగి ఉండేవాడు. ఓ రోజు అతడు ఒక పెద్ద దుంగను నిలువుగా 2 ముక్కలు చేయాలనుకున్నాడు. అందుకోసం రంపంతో దుంగను కోయసాగాడు. రమణయ్యకు సమీపంలోనే చెట్టుపై ఒక కోతి ఉంది. రమణయ్య చేసే పనిని అది గమనించసాగింది. దుంగను మధ్యదాకా కోసేసరికి మధ్యాహ్నం అయ్యింది. రమణయ్యకు బాగా ఆకలి వేయడంతో పని ఆపుచేసి భోజనానికి వెళ్ళాడు. వెళుతూ వెళుతూ దుంగ ఎక్కడి వరకు కోశాడో గుర్తు కోసం దాని మధ్యలో ఒక కర్ర ముక్క పెట్టాడు. రమణయ్య అలా వెళ్ళగానే కోతి చెట్టు దిగి దుంగ వద్దకు వచ్చింది. దాని చుట్టూ తిరిగి పరిశీలించింది. దుంగ మధ్యలో ఉన్న కర్ర ముక్క దాన్ని ఆకర్షించింది. దాన్ని ఎలాగైనా తీయాలనుకుంది. అటూ ఇటూ కాళ్ళ వేసి దుంగ మీద కూర్చుని చెక్క ముక్కను 2 చేతులతో బలంగా లాగింది. కాసేపటికి చెక్క ముక్క ఊడి వచ్చింది. కోసిన 2 సగాలు కలిసిపోయాయి. దాంతో దుంగ మీద వేలాడుతున్న దాని తోక అందులో చిక్కుకుంది. బాధతో కోతి గట్టిగా అరిచింది. తన తోకను లాగాలని బలంగా ప్రయత్నించేసరికి తోక తెగిపోయింది. నీతి: తెలియని వస్తువులతో ఆటలాడితే ఆపద కొని తెచ్చుకున్నట్టే. ఈ కథ నుండి మీరు ఏమి నేర్చుకున్నారో కమెంట్ చేసి చెప్పండి. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.